ప్రజల సొమ్మును దోచుకొని పరోక్షంగా దోచుకున్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అదేవిధంగా విద్యను వ్యాపారంగా చేసి అమ్ముకుంటూ మహిళల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. ఈ అత్యంత ధనికులు అంటే పెత్తందారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడే పుట్టి అత్యంత పేదవాడు, సామాన్యుడు, నిగర్వి అయినటువంటి ఖలీల్ అహ్మద్ని ఇక్కడ ఒక మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ రంగంలోకి పోటీలోకి దించడం జరిగింది. కాబట్టి మీకు పెత్తందారులు కావాలన్నా, పేదవాళ్ళు మీతో ఉండేటటువంటి మీతో సహజీవనం చేసేటటువంటి వాళ్ళు కావాలన్నా అన్నటువంటిది నిర్ణయించుకోవాలి. ఇక నేను మొట్టమొదటి నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నాను. ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా, వీళ్ళందరూ నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఎన్నికలు అయిన తర్వాత నేను ఇక్కడ ఉండను అనని. నేను ఇక్కడే స్థిర నివాసం